ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తున్నాం. ఎంతగానో దేవుడు బలపరుస్తున్నారు, నెమ్మదిని, సమాధానాన్ని కలగచేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటాం కదండి, బలహీనం అయిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మనల్ని చాలా చాలా భయంకరమైన దుఃఖాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి, దిగులు పడుతూ ఉంటాం. కానీ నిశ్చయంగా దేవుని మాటలే మనల్ని బ్రతికించడం ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయం ఆలస్యం ఎందుకు, ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. నిశ్చయముగా ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం, ఎంతోమంది బలపరచబడ్డం మేము చూస్తున్నాం. అందుని బట్టి కేవలం దేవునికి మహిమ. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిద్దాం. 30వ కీర్తనలు 11వ వచనం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఎస్, చక్కగా ప్రభు మన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ఆయన మన జీవితాల్లో ఎన్నోసార్లు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. ఇది మనం నిశ్చయంగా అనుభవించి ఉన్నాం కదా. అవునండి, మన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఆయన. దావీదుకారుడు చాలా అద్భుతకరంగా ఈ మాటను తెలియచేస్తున్నారు. నా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు నీవయ్యా అని. అవునండి, మన జీవితాల్లో కూడా మన అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు ఆయన. ఎన్నో పరిస్థితులలో చాలా దుఃఖముతో, వేదనతో, బాధల మధ్యలో, గుండె చెదిరిపోయిన పరిస్థితులలో మన జీవితాలు ఉన్నప్పుడు మన జీవితాలను మార్చిన దేవుడిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, ఇంకా ఇంతే దుఃఖం ఉంటుంది, ఇంకా ఇదే కన్నీళ్ళు, ఇంకా నా జీవితం ఇంతే చీకటి అని అనుకుంటూ ఉంటారు. కానీ చూడండి, నిశ్చయముగా దేవుడు మన కన్నీళ్లను తుడిచే దేవుడై ఉన్నారండి. ఎన్నోసార్లు అనుకుంటాం, ఇంకా నా బ్రతికింతే అని, నా జీవితం ఇంతే, ఇదే పోరాటం, ఇదే నా చీకటి బ్రతుకు, ఇంకా నా జీవితంలో ఎప్పుడూ మార్పు రాదు అని కదండి. చూడండి, చీకటి బ్రతుకులు ఖచ్చితంగా మార్చబడతాయండి. మన జీవితంలో ఉన్న పోరాటాలు బట్టి అనుకుంటాం, ఇంతే నా జీవితం, ఇంకా బ్రతుకు ఎక్కడ కూడా నా బ్రతుకులో నేను సమాధానాన్ని చూడను, సంతోషాన్ని చూడను, ఆశీర్వాదం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. చూడండి, రాత్రి ఎప్పుడైనా అలాగే ఆగిపోవడం చూసారా? లేదండి. చీకటిని చూస్తూ ఉంటాం. మళ్ళీ కొద్ది సమయం అయిన తర్వాత, కొన్ని గంటలైన తర్వాత, రాత్రంతా ఎంత కట్టిక చీకటి ఉన్నా ఉదయం చక్కగా వెలుగుని మనం చూడగలుగుతాం. అంటే రాత్రి మారిపోయి వెలుగులోనికి మనం నడిపించబడతాం. అవునా కదా? ఎప్పుడు నీ బ్రతుకి ఇదే కారు చీకటి, ఇదే జీవితం అని నువ్వు అనుకుంటున్నావు కదా. లేదు, ఆ కారు చీకటి లాంటి భయంకరమైన పరిస్థితిలో నీవున్నా, ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చి, ఎలా చీకటి తర్వాత వెలుగు వస్తుందో నీ జీవితంలో కూడా ఆ చీకటి తొలగింపబడి వెలుగుకరంగా దేవుడు నీ జీవితాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఎక్కడైతే దుఃఖపడుతున్నావో, ఏడుస్తున్నావో, ఏ పరిస్థితులను బట్టి నువ్వు చాలా కన్నీరు కారుస్తున్నావో అంత దేవుడు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్యాయం జరుగుతుందండి నా జీవితంలో, చాలా భయంకరమైన పోరాటాలు, పట్టించుకునేవారు లేరు, చూసేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఈ దుఃఖంతో ఉన్న నా కన్నీళ్ళు తుడిచేవారు లేరని నువ్వు అనుకుంటున్నావు. అయితే ప్రభు అంటున్నారు, ఆయన మన కన్నీళ్లను తుడిచే దేవుడిగా ఉన్నానని ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్, చూడండి, దావీదుకారుడు ఎంత చక్కగా నా అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడవయ్యా. అవునండి, ఆయన అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు. నీ రోదన, నీ దుఃఖము, నీ పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేయగల దేవుడై ఉన్నారు. ఒక్కరోజు నిన్ను విడిచి మర్చిపోయే దేవుడు కాదు, లేదా ఒక్కరోజు నిన్ను ప్రేమించి నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా, ఆయన ప్రేమ ఎక్కడ కూడా తక్కువ కాదు. ఈ ఉదయకాల సమయంలో బలమైన ఈ మాటలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మీ కన్నీళ్ళు తొడబడబోతున్నాయి, గొప్ప స్థితిలో మీరు ఉంచబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. చక్కనైనా మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలంగా నడిపిస్తున్నాయ్యా. మా కన్నీళ్ళను తుడిచే దేవుడు అయి ఉన్నావని మరొకసారి మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లో, ఏ పోరాటాల్లో, ఏ భయంకరమైన స్థితిలో అయా బిడ్డలు ఉన్నారో అన్ని విషయాలు కృప చూపించండి, గొప్ప చేయండి, విడుదలను అనుగ్రహించండి. కన్నీళ్ళు నాట్యంగా మార్చబడను గాక.
స్థితులగతులన్నీ కూడా మారిపోవును గాక. ఎవరు అన్యాయం చేసి నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు, అన్నవారి ఎదుటనే నిలబెట్టే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చబడును గాక. గొప్ప చేయండి అయ్యా. చేస్తున్న ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో మొదటగా మీకు అయ్యా ఇదిగోండి ప్రాధాన్యత ఇచ్చేవారిగా, స్థానం ఇచ్చేవారిగా అయ్యా, ప్రతి విషయంలో మిమ్మల్ని అడుగు పొందుకునే జీవితాన్ని దయచేయండి అయ్యా. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను మీరు దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు భయంకరమైన పోరాటాల మధ్యలో ఉండి వేదనతో ఉన్నారో వారి కన్నీరు నాట్యంగా మీరు మార్చండి. సమాధానం కలుగునుగాక, సంతోషం, సమాధానం దయచేయండి. కోర్టు సమస్యలతో భయంకరమైన పోరాటాలతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, సమాధానం దయచేయండి ప్రభా. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కృప కలుగునుగాక. నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నూతనమైన దయా కిరీటాన్ని మీరు దయచేస్తూ ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా, ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఎస్పీజీ తమిళ్ చర్చ్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అనారోగ్యంతో ఏం చేయాలో తోచక మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. ఏప్రిల్ 4వ తారీఖు నాడు మన సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కనుక కుటుంబాలతో తరలి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరి కొరకు నేను భారము కలిగి ప్రార్థన చేయబోతున్నాను. మరి కనుక ప్రతి ఒక్కరు కూడా మరి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, దైవ దీవెనలు పొందండి. మరి కలుద్దాం ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఏప్రిల్ 4వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.